ఫర్ ది ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతోని. మరి ఎలాంటి రికార్డు బద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఖచ్చితంగా ఫస్ట్ టైం అని కాదు, ఆయనకి రికార్డులు కొట్టడం అలవాటే. కొంచెం టైం గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు అంతే అనమాట. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా అప్పుడు ప్రీమియర్లు అంటే మనకి ఇక్కడ ఎలా అయితే ముందు రోజు నైట్ షోలు చూస్తామో అక్కడ యూఎస్ఏలో యూకేలో ముందు రోజు ప్రీమియర్లు పడతాయి అనమాట. అయితే అక్కడ 1 మిలియన్ అనే మార్క్ ఫస్ట్ సాధించిన ప్రీమియర్స్కి హీరో ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారు అనమాట. సో ఆ క్రెడిబిలిటీ అనేది ఆయనకు అలా మిగిలిపోయింది. అలా ఎవరు అంటే సోలో సినిమా ఇప్పుడు బాహుబలి అనేది ఒక ఫ్రాంచైజ్ సినిమా, రెండో పార్ట్ రాజమౌళి గారి సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ అది కొట్టిందంటే అనుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ త్రివిక్రమ్ గారితో వస్తున్నారంటే ఆ కాంబినేషన్కి జనాలు పిచ్చెక్కిపోయారు. సో అజ్ఞాతవాసి సినిమాకి 1 మిలియన్ ప్రీమియర్స్ ఇచ్చారనమాట. సో మళ్ళీ అదే రికార్డ్ని ఈసారి 1 మిలియన్ కాదరా కుదిరితే 3 మిలియన్ పెడతాం ప్రీమియర్స్కి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవడానికి దాదాపు ఇంకా 3 వారాల టైం అయితే ఉందన్నమాట. ఈలోపే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. ఆ టైం కల్లా మేము 1 మిలియన్ ప్రీమియర్స్ పెట్టేసి ఆయన గిఫ్ట్గా ఇస్తాము అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యారనమాట. ఆల్రెడీ ఇంకా సెప్టెంబర్ 1కి మార్నింగ్కి చూసుకుంటే కనుక ఇండియన్ టైం ప్రకారం 750K దాటేసింది. ఇంకా 1 మిలియన్ దగ్గర 250K రావాలి. వాళ్ళు షోస్ కానీ ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా ఆ 1 మిలియన్ మార్క్ అనేది రీచ్ అవుతారనమాట. సో నిజంగా ఫ్యాన్స్లందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే అంటారు కదా, అది ప్రూవ్ చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే రికార్డు. ఎందుకంటే ఆయన సినిమాకి ఒక స్ట్రైట్ సినిమా వస్తే ఆయన హైప్ ఇట్లాగే ఉంటుంది. సో ఆయన రేంజ్ వేరు అని చెప్పి మళ్ళీ చెప్పకనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే. సో మరి ఇది కొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. ఈ మధ్యన వచ్చిన ఎటువంటి పాన్ ఇండియా సినిమాలు కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయి అనమాట. మరి మన వార్ 2 అవన్నీ చూసుకుంటే దాదాపు ప్రీమియర్లకి 500K 600K కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాము. సో ఇప్పుడు ఏదన్నా కూడా ప్రీ రిలీజ్కి హైప్ లేకపోతే అది ఎవరి సినిమా అయినా సరే ఎక్కువ రాబట్టలేకపోతుంది. సో మరి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు కూడా నియర్గా 1 మిలియన్ ప్రీమియర్స్కి చేయలేకపోయారు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఫ్లాప్స్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ సుజిత్ గారు అనమాట. సో ఆయనతో చేస్తున్న కాంబినేషన్ కాబట్టి హైప్ అనేది పీక్స్లో ఉంది. ఆయన ఇంతకుముందు సాహో సినిమా డైరెక్ట్ చేశారు. సో మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు సాహో ఓవర్సీస్లో ఎట్లా ఆడింది. మరి ఇక్కడ ఆయన మీద ఎన్ని అంచనాలు ఉంటాయి, ఆయన తీసే సినిమాని ఓవర్సీస్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ చేసుకుంటారు, ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా ప్రూవ్ చేసే సినిమా అని ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సో మరి సెప్టెంబర్ 2 లోపు 1 మిలియన్ గిఫ్ట్ ఇచ్చారంటే ఇంకా అది ఒక ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిపోద్ది అనమాట. అది ఏ హీరోకి అలాంటి సిచ్యువేషన్ దక్కదేమో ముందు. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అది ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు నిజంగా 3 మిలియన్ ప్రీమియర్స్ కొట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. సో మరి ఆ రేంజ్లో మరి పుష్ప 2 నియర్లీ 3 మిలియన్ రీచ్ అయింది అనుకుంటా. మరి దాని తర్వాత ఏ సినిమా కూడా అంత రీచ్ అవ్వలేదు. సో మరి దాని రికార్డ్ బీట్ చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మళ్ళీ అలాగే ప్రభాస్ గారు కల్కి ఉంది 3 మిలియన్ దాటి, అలాగే RRR ఉందన్నమాట. వీటన్నిటిని పాన్ ఇండియా అన్నిటిపైన కూర్చుంటాడు నెంబర్ 1 హీరో పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్లు చేస్తున్నారు. మరి క్లోజింగ్ కూడా 15 మిలియన్ పెట్టాలి టార్గెట్ అనమాట. సో మరి అది పెట్టగలుగుతారా లేదా చాలా సస్పెన్స్ అయితే ఉంది. దీనికి కావాల్సిందల్లా జస్ట్ ఓజీకి హిట్ టాక్ వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు నెంబర్ 1గానే ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు అనమాట. మరి చూడాలి ఓజీ వైబ్తో ఎలా వస్తుంది, హిట్ కొడుతుందా లేదా, హిట్ కొట్టిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని.